అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవల్లో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది. తర్వాత ఎందుకు చెప్పారని బాధపడాల్సి వస్తుంది. ముందే జాగ్రత్త వహిస్తే మంచిది. మీరు ఏ స్త్రీతో అయినా సరే ఈరోజు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మీరు లేకపోతే నష్టానికి గురవుతారు. ఇక మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది అదే. ఇక ప్రియమైన వారి మనసుని ఈరోజు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. మీ ప్రయాణంలో ఓ అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందబోతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్ర నుండి నీరు త్రాగండి, లేదా మీ రాగి పాత్ర నుండి నీరు త్రాగండి. రోజున ప్రత్యేకంగా మార్చుకోండి. దయ, ప్రేమ నిండినటువంటి చిన్ని పనులను చేస్తూ ఉండండి. పొదుపు చేయాలనుకున్నటువంటి మీ ఆలోచనల ముందుకు మీరు ఈరోజు సాగే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం చేయవచ్చును. వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజుల సెలవు పడిన వారికి వాళ్ళంత మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దయ్య అన్ని సమస్యలను మీరు మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రారంభంలో మీరు సోమరితనాన్ని కలిగి ఉంటారు, కానీ చివరికి ఆ సోమరితనం నుండి మీరు బయటకు రాగలుగుతారు. ఈ తర్వాత మీరు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. మంచి సంపాదన పొందేందుకు మీకు జేబులో ఎల్లప్పుడూ కూడా మరి చక్కగా ఒక వెండి ముక్కను కానీ, లేదా మీరు ఒక నల్ల పసుపు కొమ్మును కానీ ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఈరోజు మీరు విశ్రాంతిని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేకపోతారు. టెన్షన్ గల సమయంగా మీకు ఈరోజు గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. ఈరోజు మీరు మరి డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క అనుభూతిని మీరు చెందబోతున్నారు. ఈరోజు కనుక మీరు ఒక పరిహారం చేసినట్లయితే కనుక మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. అనుకున్న పనులు మీరు లక్ష్యం దిశగా మీరు సాధిస్తారు. అనుకున్న విధంగా మీరు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిహారం కొరకు మీరు పత్తితో తయారు చేస్తున్నటువంటి మరి వత్తులు తీసుకోవాలి. చుంటి వత్తులు తీసుకోవాలి. తామర వత్తులు, జిల్లేడు వత్తులు, ఈ 3 వత్తులు కూడా తీసుకొని ఒకటిగా కలుపుకోవాలి. వీటిని మూడింటిని కూడా ఒకటిగా కలుపుకోవాలి. ఒక వత్తుగా చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు చక్కగా మీరు ఈ ఒత్తులను చక్కగా మీరు ఎన్ని సంవత్సరాల వారి వయసు వాళ్ళు ఉంటే అన్ని వయసులో ఉన్నటువంటి వత్తులు వాళ్ళు చేసుకోవాలంటే మీకు 10 సంవత్సరాలు అయితే 10 వత్తులు తయారు చేసుకోవాలి. ఈ విధంగా వత్తులను తయారు చేసుకున్న తర్వాత ఒక ఆవు నెయ్యి తీసుకోవాలి. మరియు రెండోది మీరు తీసుకోవాల్సింది ఇప్ప నూనె, తర్వాత 3వది నువ్వుల నూనె, మరి 4వది ఆముదం నూనె, మరి 5వది వేప నూనె. ఈ 5 నూనెలు కలిసి తీసుకొని ఒక 1/2 కిలో అంత తీసుకొని ఒక మట్టి ప్రమిద లేదా కంచు ప్రమిద లేదా ఇత్తడి ప్రమిద తీసుకొని దాంట్లో వేసేయాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి నూనె తైలాలను ఈ 5 తైలాలు కలిపి కూడా మీరు ఆ ప్రమిదలలో వేసేసి ఒత్తులు కూడా ప్రత్యేకంగా పట్టుకొని చేతిలో ఆ విధంగానే మీరు శివయ్య ఆలయానికి వెళ్ళాలి. ఆ శివయ్య ఆలయం కూడా మర్రి చెట్టు దగ్గర అయినా సరే, లేదా మారేడు చెట్టు దగ్గర అయినా సరే, లేదా రావి చెట్టు దగ్గర అయినా సరే ఉండే విధంగా మీరు ఆ ఆలయానికి వెళ్ళినట్లయితే
అక్కడ మీరు ప్రదక్షిణలు 11 సార్లు లేదా 3 సార్లు ప్రదక్షిణలు చేసి మీరు చక్కగా ఆ వత్తుల్ని రావి చెట్టు దగ్గర కానీ మారడు చెట్టు దగ్గర కానీ వెలిగించినట్లయితే మీకు వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగించబడుతుంది. మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. మీకు అనుకున్న పనులు అనుకున్న విధంగా మరి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి. శివానుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.